డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోగలరు. సో, సరే ఈరోజు టాపిక్ ఏంటంటే కరవీర పుష్పములు. కరవీర పుష్పములంటే ఏమనుకుంటున్నారా? ఇవేనండి. కరవీర పుష్పములు అంటే గన్నేరు. ఇదిగోండి క్లోజ్‌గా చూయించండి కెమెరామెన్ గారు. గన్నేరు పూలనే మనము కరవీర పుష్పములు అంటామనమాట. సో, ఈ గన్నేరు పూలన్నీ నేనెందుకు మీకిలా చూయిస్తున్నానంటే, వీటితోటి అమోఘమైన సిద్ధ శక్తులు కూడా మనకు లభిస్తాయి. తాంత్రిక శాస్త్రం ప్రకారము. ఎలా అంటే చూడండి, మనము చిన్నమస్తా దేవికి పూజ చేస్తా ఉంటాం. చిన్నమస్తా దేవతకు ఈ కరవీర పుష్పములతో మీరు పూజ చేయడం ద్వారా అత్యంత అద్భుతమైన సిద్ధశక్తులను లభిస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా కరవీర పుష్పం అంటే ఈ గన్నేరు పూలతోటి మీరు హవన్ చేసినా, హోమం చేసినా కూడా అనేక సిద్ధులు లభిస్తాయి. ఈ గన్నేరు పూలు తేనె కలిపి వేసి చేయడం ద్వారా